అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా నియమాలు కూడా మారుతూ వస్తున్నాయి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, ఇప్పుడు ఒక సింగిల్గా ఉండే లైఫ్ స్టైల్కి వచ్చేసాం. అప్పుడు గర్భవతులు కొన్ని నియమాలు పాటించేవాళ్ళు. దేవుడిది తలుచుకోవడం కానీ, ఫొటోస్ని చూడడం కానీ, లేకపోతే గ్రంథాలు చదువుకోవడం కానీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అవి ఏం చేయట్లేదు. ఫోన్ చూడడము, లేకపోతే ఇష్టం వచ్చిన ఫుడ్ తినడం చేస్తూ ఉన్నారు కదా. అసలు ఆధ్యాత్మిక పరంగా గర్భవతులు పాటించాల్సిన నియమాలు ఏంటి? మనకి దీంట్లో భాగవతంలో ఈ విషయాన్నే భాగవతమే వివరించింది. కృతయుగంలోనే ఈ యొక్క విషయాన్ని వివరించారు. మనకి ఎట్లా వివరించారు అంటే, ఈ హిరణ్యకశిపుడి భార్య లీలావతి, ఆమె గర్భం ధరించినప్పుడు ఆ హిరణ్యకశిపుడు తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు. ఆ సమయంలో హిరణ్యకశిపుడి యొక్క భార్యని ఇంద్రుడు సంహరిద్దాము, తన లోపల ఉన్నటువంటి గర్భంలో ఉన్నటువంటి ఆ రాక్షస బిడ్డని సంహరించాలి, అలా తర్వాత వంశం లేకుండా చేయాలి, రాక్షసాన్ని మొత్తం అంతం చేయొచ్చు అన్న ఒక ఆలోచనతో తీసుకువెళ్తూ ఉంటే, అదే సమయంలో నారదుల వారు ఎదురయ్యి ఆ బిడ్డ లోక కళ్యాణానికి ఉద్భవిస్తూ ఉన్నాడు అని చెప్పేసి ఆ ఇంద్రుడి దగ్గర నుంచి తీసుకొని నారదుడు తన యొక్క నివాసానికి తీసుకువెళ్ళి, ఆశ్రమానికి తీసుకువెళ్ళి, కడుపులో ఉండంగానే అతనికి భాగవతం చెప్పాలి, విష్ణుమూర్తి యొక్క తత్వం చెప్పాలి అని చెప్పేసి నారదుల వారు చెప్తూ ఉంటారు. చెప్తూ ఉంటే గర్భం ధరించిన ఆమె లీలావతి నిద్రపోతూ ఉంటుంది. నిద్రపోతూ ఉన్నా కానీ నారదుల వారు చెప్తూనే ఉంటాడు. కడుపులో ఉన్న బిడ్డ ఊంకుడుతుంది. అంటే భగవత్ తత్వాలు ఎవరైతే చదువుతూ ఉంటారో గర్భిణీలు, వాళ్ళ కడుపులో ఉన్నటువంటి శిశువుకి, ఆడవారు కానీ మగవారు ఎవరు ఉద్భవించినా సరే, అటువంటి ఆ శిశువుకి భగవంతుడి యొక్క అనుగ్రహం కడుపులోనే కలుగుతూ ఉంటుంది. తద్వారా వాళ్ళు మంచి ఉన్నత స్థాయికి వచ్చి లోకానికి హితవు అయ్యేటట్లుగా, లోకాన్ని ఉద్ధరించే వాళ్ళుగా పుడతారు. కాబట్టి ఇది భాగవతంలోనే, కృతయుగంలోనే మనకు 4 యుగాలు, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఇప్పుడు కలియుగంలో ఇటువంటి సందేహాలు వచ్చాయి, కానీ దీనికి ఇటువంటి జరుగుతాయనే మనకు భగవంతుడి ముందే తెలియపరిచాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ సెల్ ఫోన్స్ అనేది తీసివేసి, సెల్ ఫోన్లు అనేది తీసివేయాలి. లేదు, సెల్ ఫోన్ అంటే ఇవాళ రోజుల్లో మనకి ఈ సెల్ ఫోన్లలో పెద్ద పెద్దవారు చెప్పేటువంటి ప్రవచనాలు ఉన్నాయి. సామవేద షణ్ముఖ శర్మ గారు, చాగంటి కోటేశ్వరరావు గారు, ఇటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పే ఆధ్యాత్మిక ప్రవచనాలు మనకి చాలా వస్తూ ఉన్నాయి.